ఇచ్చే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా. మామూలు గెలుపు కాదు ఇది. తమ్ముడు సుమన్ని పట్టుబట్టి ఇక్కడ సుమన్ ఉంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి తీసుకుపోయి ఇక్కడ సబ్ జైల్లో పెట్టలే, మంచిర్యాల సబ్ జైల్లోనో ఆసిఫాబాద్ సబ్ జైల్లోనో పెట్టలే, తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు. ఇక ఆ జైలుకు పోయినాం మేము. ఇక అది చెప్పతరం కానీ జైలు కనీసం ఇక ప్రత్యేకించి దోమలు కూడా ఏర్పాటు చేసిండ్రు సుమన్ కోసం. ఆడ దోమల పెంపకం కేంద్రం పెట్టి ఆ దోమలను కూడా ఈ నున్నకాడికి పంపించి కనీసం ఓడోమోసో విడోమోసో ఉంటది, గది ఈరాయ్యా అంటే అది కూడా ఇయ్యలే. ఆఖరికి టేబుల్ లేదు, ఫ్యాన్ లేదు, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో 16 రోజుల పాటు చివరికి ఆరోగ్యం దెబ్బతిని మందులు తెప్పియమంటే మందులు కూడా తెప్పియకుండా నీచంగా నికృష్టంగా ఒక మున్సిపాలిటీ కోసం నిజంగా సుమన్ని అడుక్కుంటే వివేక్ ఫోన్ చేసి తమ్మి జర నా ఇజ్జత్ పోతాంది జర ఇయ్యి అంటే మావాడే వారేస్తున్నది. పెద్ద ముచ్చట కూడా కాదు అది, పెద్ద ముచ్చట కూడా కాదు. మాకు ఎన్నో చూసినాం గెలుపులు ఓటములు, కానీ ఇట్లా నీచమైన పని చేసినందుకు మా తమ్ముడు కూడా మొండిగా జిద్దుగా మేము పోయిన వాళ్ళందరికీ చెప్పిండు తమ్ముడు. జైలుకు పోతే ఆదిలాబాద్ జైలుకి పోతే మా అందరికి ధైర్యం చెప్పి ఏం చెప్పిండు తెలుసా? అన్నా నన్ను ఇక్కడ 16 రోజులు కాదు 20 రోజులు కాదు నేను ఉండమంటే ఇంకో సంవత్సరం ఉంటా, కానీ మీరు మా కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి, మా నాయకులకు ధైర్యం చెప్పండి, మా కార్యకర్తలకు ధైర్యం చెప్పండి, మీరు క్యాతన్పల్లి పోతారా లేకపోతే మా క్యాంపుకు పోతారా, పోయి వాళ్ళ మనోధైర్యాన్ని నింపండి అన్న, వాళ్ళని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ను ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీరు మా వాళ్ళలో ధైర్యం నింపండి అని కోరిండు తప్ప వేరేదేమి కోరలేదు. వాస్తవానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయం ఒక క్యాతన్పల్లిలోనే కాదు, రాష్ట్రమంతటా ఇదే నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడికి మేము ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చేందుకు ఇక్కడ మూలం మీద మెయిన్ రోడ్ నుంచి దిగి లోపలికి వస్తున్నాం. దివాకర్ రావు గారు చూపెట్టింది అక్కడ కుడిదిక్కు ఒక బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. ఎవరది బిల్డింగ్ అని అడిగిన నేను, ఎందుకు కూలగొట్టిండ్రు, ఎవరది ఏమైంది అన్న అంటే దివాకర్ రావు గారు చెప్తున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది అని చెప్పి. మరి ఆయన పేరేంది, డి అన్నయ్య అనే ఒక సోదరుడు మన పార్టీకి మద్దతుదారుడుగా ఉన్నాడని చెప్పి సింగరేణి కార్మికుడు ఆయన. ఆయన ఇల్లు మొత్తం 4 అంతస్తులో 3 అంతస్తులో మొత్తం కుప్ప గులగొట్టింది. మరి ఎందుకు గులగొట్టిండ్రు అంటే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గులగొట్టిండ్రు అన్నారు. పక్కన ఇళ్ళన్నీ మంచి కలకల్లాడుతున్నాయి, మరి వీటి సంగతి ఏంది అన్న. అవి కూలగొడతారట, అవి మాత్రం అట్లే ఉండాలన్నట, ఇది మాత్రం కూలగొడతారట. మీరు పోయేటప్పుడు మీరు కూడా చూడండి. అంటే ఇంత నీచమైన రాజకీయం. మన కౌన్సిలర్ గారు క్యాతన్పల్లిలో భూమాగౌడ్ గారు మన క్యాంప్ లో ఉంటే, ఈ భూమాగౌడ్ సార్ క్యాంప్ లో ఉంటే ఆయన ఇంటి మీదకి ఇక్కడ బుల్డోజర్ పంపించి కూలగొడతామని చెప్పి వచ్చి కొలతలు తీసుడు, బెదిరించుడు, నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే కూలగొడతామని ఆయనను బెదిరించుడు. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కౌన్సిల్ హాల్లో, మన మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు తప్ప మంత్రి గారు ఎంపీ గారు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంత గలీజు రాజకీయం, మన వాళ్ళ చేయిలు పట్టుకోవడం, మన వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇంత నికృష్టమైన రాజకీయం చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం పక్కా, మొన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గానికి వచ్చిండు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినండి. ఏమంటాడు ఆయన? ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల పిల్లలు పుట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు పుట్టారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవు కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది, మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి మంచింది, మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. పెట్టి ఏం చెప్పింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, అటు సూర్యుడు ఇటు ఓడిచినా ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పింది. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000, నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు
30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నిన్నేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి, ఏమనుకోవాలి? నేనేం అంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అంటలేను రా భయ్, అంటే ఏమైందో బాధ. ఈ మధ్యన నేను ఆయన తిడితే కూడా మా సుమన్కే నచ్చలేదు. నువ్వు తిట్టకన్నా మేము తిడతాం కదా అంటూ. అంటే ఏమైందంటే ఇలా రాష్ట్రంలో ఎంత గలీజ్ రాజకీయం అయిపోయిందంటే, ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యే లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు. ఎక్కడోడు అక్కడ, ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. దాచుకో ఇక్కడ దోచుకోవాలి. మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో